కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మంత్రులు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, కుంగిన మేడిగడ్డ పంపు హౌస్ను మరమ్మతు చేయించకుండా విమర్శలకు దిగడం ఏంటని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వర్ ప్రాజెక్టు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ దానిపై అధికార పార్టీ నేతలు ఆరోపణలకు దిగడం సరైంది కాదని అన్నారు. తెలంగాణ రైతుల పాలిట కలపతరువుగా ఉన్న కాళేశ్వరంపై అవాకులు చెవాకులు పేల్చడం మానుకోవాలని ఈశ్వర్ హితవు పలికారు. 20,000 క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ కూడా తట్టుకొని నిలబడ్డటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి జలధార, జీవనాధారం ఎన్నటికైనా కాళేశ్వరమే అని మరి నిరూపించే విధంగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నిలబడ్డది. తిరిగి దీనిపైన కూడా మాటలు మాట్లాడుతున్నారు, రకరకాల వాదనలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, అనేక మంది మాట్లాడుతున్నారు, ఒక వింత వాదన చేస్తూ ఉన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఏదైతే మేడిగడ్డ ఉన్నదో ఆ మేడిగడ్డ యొక్క 86 ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో, గేట్లు ఉన్నాయో, ఆ గేట్లను మూసేస్తే కనుక దీని యొక్క మరి కెపాసిటీ తెలుస్తుందని మాట్లాడుతున్నారు. ఇప్పటికే నేషనల్ మరి ఈ ఏదైతే అథారిటీ ఉన్నదో, డ్యామ్ అథారిటీ ఉందో, వాళ్ళు వచ్చిండ్రు, చూసిండ్రు, నివేదికలు ఇచ్చిండ్రు. మరి ఇప్పటికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క